ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పోలీసులు విడిచిపెట్టారు. నిన్న బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తుండగా మోహిత్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఎస్వీ యూనివర్సిటీ పిఎస్కు తీసుకొచ్చారు. అక్కడ ఆయనకు నోటీసులు ఇచ్చి పంపించారు. పద్మావతి యూనివర్సిటీ ఆవరణలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై జరిగిన దాడిలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 37వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తనను ఇబ్బంది పెట్టాలని ఇదంతా చేస్తున్నారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. గుడికి పోదామని చెప్పి నేను చెప్తున్నా. ఈరోజు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ నేను కూడా కొట్ల అది అబద్ధం అని చెప్పి మీకు కూడా తెలుసు. మీకు స్విమ్స్ రిపోర్ట్లో స్విమ్స్ అనేది సాక్షాతం భగవంతుడు ఆధునంలో ఉండే ఒక సంస్థ. అలాంటి సంస్థలో మీకు ఒక చిన్న గాయం జరగలేదు, కారు మాత్రం కొట్టారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మీరు ఈరోజు ఈ విధంగా నన్ను ఏదో హత్యాయుతం చేసి ఇంకోటి చేశారని చెప్పి తప్పుడు కేసులు పెట్టి క్యాప్టెన్ అంతా ఒక కేసు ద్వారా భయపెట్టాలనుకుంటున్నారు. తప్పకుండా కుదరదు అది. రెండోది, ఇలాంటి కేసుల్లో ఏ మాత్రం సంబంధం ఉన్నా ఏ గుడికైనా వాళ్ళు గుడి చెప్తా ఉంటారు. నేను చెప్తున్నా కాణిభాగం ప్రతి గుడి మేము దేవుణ్ణి నమ్మే వాళ్ళం, మేము కూడా భక్తులం. తప్పకుండా ఏ గుడికైనా సరే, ఈ గుడి కాదు ఆ గుడి కాదు, ఏ గుడికైనా సరే నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ రోజు మీ కార్ని కొట్టిన దాంట్లో నాకు సంబంధం ఉందని మీరు ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధం, ఏ గుడికైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. తప్పకుండా మీరు కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంది, మీరు చెప్పే ప్రెస్లో మీరు మాట్లాడే నిజమైతే మీరు కూడా మీకు ధైర్యం దమ్ముంటే గుడికి రాండి, మేము కూడా ప్రమాణం చేస్తాం. ఆ రోజు మీకు తెలిసిపోతుంది, మాకు తెలుస్తుంది మేము తప్పు చేసామా లేదా అని. మీరందరూ కూడా గమనించారు, ఒక కొత్త నాటకం. ఎంత దారుణం, దుర్మార్గం, అప్రజాస్వామికం అంటే ఈ ప్రజలు ఆశ్చర్యపోయే అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 14వ తారీఖు రాత్రి 9 గంటల వరకు మోహిత్ సాక్షాత్తు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారులు, అబ్జర్వర్ సమక్షంలో ఈవీఎం స్క్రూటినీ జరుగుతుంటే లోపల ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. ఏమీ తెలియదు తనకి ఇక్కడ జరిగిన గొడవ కూడా. ముందు రోజు 18వ తేదీ రాత్రి కూచువారిపల్లి అనే గ్రామంలో చంద్రగిరి మండలంలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అందరూ కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్లు 2 తగలబెట్టారు, ఇల్లు తగలబెట్టారు, కట్టేసి చొప్పులతో కొట్టారు, మనుషుల మీద పాసు పోసారు, మూత్రం పోసారు, దుర్మార్గంగా చేశారు. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మొదటి నుంచి మేము చెప్తున్నాం, నాని గారి పైన దాడి జరగలేదు, నాని కారు పైన దాడి జరిగినట్టే ఉంది, అది వీడియోలు చెప్తున్నాయి అని. ఆ విషయాన్ని నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడినప్పుడు గంట ముందు కూడా ముందు రోజు అక్కడ కార్లు దగ్ధం చేశారు, మూత్రం పోసారు, కొట్టారు. ఇక్కడ కూడా వాళ్ళ కార్లు ఏమన్నా డిస్టర్బ్ చేస్తారేమో జాగ్రత్త చూసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది.